హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. బిజీ డేస్లో లంచ్ బాక్స్కి, క్యారేజెస్కి హోల్ మీల్స్ తయారు చేయడం చాలా కష్టం. అటువంటి బిజీ డేస్కి లంచ్ బాక్స్ కోసం ప్రత్యేకం మేతి మెహక్. కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఉంచాను. తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మన ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, వీటన్నింటిని ఒకసారి కలిపెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేసుకుందాం. ఇవన్నీ కాస్త కుక్ అయిన తర్వాత 1 కప్పు పచ్చి బఠానీ, నేను తాజా గ్రీన్ పీస్ తీసుకున్నాను, మీరు ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా వాష్ చేసి సన్నగా తరిగిన మెంతికూర, నేను 4 మీడియం సైజు ఉన్న మెంతికూర బంచెస్ తీసుకున్నాను. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ కలిపి పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మగ్గనిద్దాం. మెంతికూర కొద్దిగా మగ్గిన తర్వాత కిచెన్ మసాలాలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఇంగువ, కొద్దిగా ధనియాల పొడి. వీటన్నింటినీ ఒకసారి కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్పు తాజా పెరుగు, వీటన్నింటినీ చక్కగా కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. కమ్మని ఫ్రాగ్రెన్స్ వస్తోంది. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేద్దాం. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు, కానీ సన్న బియ్యంతో చేసిన ఈ రెసిపీ మహా అద్భుతంగా ఉంటుంది. చక్కగా కలిపి పెట్టిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఆ తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా జోడించేసేయండి. చక్కగా కలిపి పెట్టేసుకుంటే మీ లంచ్ బాక్స్లోకి ఎంతో ఈజీగా మరెంతో రుచిగా ఉండే మేతి మెహక్ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, అవకాశం చిక్కినప్పుడు ప్రయోగాన్ని మొదలు పెట్టేసేయండి. మరి ఈ మేతి మెహక్ మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.